నమస్కారం అండి. నమస్కారం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? గుంటూరు సార్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోతున్నారు. ఓకే, మీ పేరేంటండి? జాదవ్ సునీత. మీ పేరండి? జాదవ్ సురేష్. సురేష్ గారు. సురేష్ గారు మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు? దాదాపు మేము సార్ ఒక 3 సంవత్సరాల కింద ఇక్కడ వచ్చినాం ఆల్రెడీ. సార్ ఇంతకుముందు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. హైదరాబాద్ హాస్పిటల్, కరీంనగర్, తర్వాత మహారాష్ట్ర యవత్మాల్ కానీ, వర్ధా కానీ, దాని తర్వాత నాందేడ్ కానీ, తర్వాత లోకల్ హాస్పిటల్స్ కానీ, ఆదిలాబాద్ కానీ, మంచిర్యాల దాదాపు అన్ని హాస్పిటల్ తిరిగిన. మా ఆవిడకి కొంచెం కిడ్నీ వాపు, తర్వాత కిడ్నీ డయాలసిస్ అనలేదు కానీ వాపు తర్వాత ఏమో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే, కిడ్నీ ప్రాబ్లం తోటి కాలు వాపు వచ్చేది, బాడీ అంతా వాపు వచ్చేసి సివియర్ గా ఉండేది. ఆ తర్వాత ఇంకేదో ప్రాబ్లం, థైరాయిడ్ కాదు, ఏంటంటే గర్భసంచి యూట్రస్ ప్రాబ్లం, పీసీఓడి అల్లే వచ్చింది, అందులో బబుల్స్ వచ్చాయి, తర్వాత చిన్న చిన్న కంతులైన సిస్ట్స్ ఉండాలని సిస్ట్ ఉండేది. తర్వాత ఇంకొక ప్రాబ్లం యూరిక్ యాసిడ్, అసలు కొన్ని ఏళ్ళుగా తగ్గట్లేదు. 10 years నుంచి యూరిక్ యాసిడ్ తోటి మెల్లగా మీకు ఇవన్నీ ఒకటి తగ్గిపోయినాయి. ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి ఎవరు ఇచ్చారు మా అడ్రస్? ఈ ఆశ్రమం అడ్రస్ మాపేట సత్యం ట్రెడిషనల్ అంటే ఉట్నూరులో నుంచి మా రిలేషన్ వాళ్ళు చాలా మంది ఇక్కడ వచ్చిపోయారు. తర్వాత శ్రీరామ్ నాయక్ చెప్పారా? వాళ్ళకి వచ్చారు. అయితే ఇప్పుడు ఇక్కడ మందులు వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంత తిరిగి వచ్చారు 10 years నుంచి, మీకు ఎప్పటి నుంచి కొంచెం మీకు ఈ కిడ్నీ ప్రాబ్లం డిజపేర్ అయిపోయింది, తర్వాత పీసీఓడి ఇవన్నీ ఎట్లా అయిపోతుంది తగ్గినాయి? అంటే దాదాపు మనం ఫస్ట్ ఇయర్ అంతా కనిపించలేదు, తర్వాత నెక్స్ట్ ఇయర్ వాపు వచ్చేసి అసలు వాపు తగ్గడమే లేదు. 1 సంవత్సరం కంటిన్యూగా ప్రతి నెల వచ్చుడు, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి నెల, ఈ విధంగా 3 సంవత్సరం తిరిగినాం. అయితే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అంతా కనపడలేదు, సెకండ్ ఇయర్ నుంచి అన్ని తగ్గిపోయాయి. అప్పుడు మీ పొజిషన్ మీరు ఎట్లా ఉంటుంది? ఫోటో చూస్తే విపరీతమైన లాగా ఉండేది. ఎన్ని కేజీల బరువు ఇప్పుడు తగ్గారు? దాదాపు 10 కేజీలు తగ్గారు మీరు అనుకుంటారు. మార్పు రాలేదు. అంతకుముందు ఎంత ఉండేది? 90 అట్లా ఉండేది. ఇవన్నీ ఇట్లా లావుగా చెంపల మనిషి అంతా ఉంటారు. చూడడానికి అంతా నడవడానికి ఇబ్బంది, కూర్చోడానికి ఇబ్బంది, మళ్ళీ ఒళ్ళంతా ఏంటి పెయిన్స్, నొప్పులు ఉండేది కదా, జాయింట్ పెయిన్స్. ఈ కీళ్ళ ఇది కూడా ఇది రొమాటిజం అది కూడా ఉండేది. దాంతో మీకు కొంచెం లేట్ అయింది ఇవన్నీ దగ్గర ఒకటి అన్ని వ్యాధులు మీకు కమ్యూనికేట్ అయిపోయి బాడీ అంతా కొలాప్స్ స్థితికి వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు దగ్గుతా అనుకున్నారా? అనుకోలేదు సార్. ఇది మనసులోకి వచ్చినాక మీరు ఫస్ట్ లో మీ బాధ మిమ్మల్ని చూస్తా మాకు దగ్గరగా వచ్చి నాకు అట్లనే అనిపించింది సార్. కానీ కంటిన్యూ మందు వాడడం వల్ల తగ్గిపోయింది. ఇప్పుడు మీకు కొలెస్ట్రాల్ లేదు, కిడ్నీ కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి, యూరిక్ యాసిడ్ 0 అయిపోయింది, తర్వాత కొలెస్ట్రాల్ కూడా లేదు, లివర్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 గ్రేడ్ 3 వచ్చింది. అసలు ఫ్యాటీ లివర్ ఆపరేషన్ లేని అసలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, కానీ అది కూడా 1 by 1 థర్డ్ నుంచి సెకండ్ నుంచి ఫస్ట్ ఇప్పుడు కంప్లీట్ లివర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే ఊర్లో రోగాలను పట్టుకొచ్చారు మీరు ఒకటే బాడీలో ఎన్ని కానమండి. ఏదో మనిషి ఒకటి లివర్ అంటే సఫర్ అవుతారు, దాంతో ఇంటర్నల్ ఫీవర్ రావడం, ఇటు కిడ్నీ ద్వారా ఇటు ఫీవర్, టైఫాయిడ్ అసలే టైఫాయిడ్ తీసుకుగా మంది వేసినాం సార్ చేతి మీద. ఆ టైఫాయిడ్ కొన్ని నీళ్లు పట్టుకొచ్చారు, అది కూడా అది 5-6 ఏళ్ళ నుంచి టైఫాయిడ్ మాత్రం కంప్లీట్ గా ఇప్పుడు జ్వరం వచ్చిందా మామూలు జ్వరం ఉంటుంది, టైఫాయిడ్ అర్థలేదు. సార్ పేరు తీసుకుంటున్నాయి, ఎందుకంటే టైఫాయిడ్ అనేది ఒక వైరస్ లాగా చనిపోదు అనమాట.
అది బాడీలో ఒకసారి ఇదైందంటే యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల సపరేషన్ అవుతూ ఉంటుంది, కంప్లీట్ క్యూర్ కాదు. దానికి మా అమ్మగారు చెప్పిన వైద్యం అద్భుతమైంది. మీరు అన్నారు కదా హెర్బల్గా అంటే ఆయుర్వేద అది మూలికతో అనమాట చేసేది మంచి వైద్యం. ఎంత 2 సార్లు చేస్తారు, 2 సార్లకే ఫినిష్ అప్పటి నుంచి లేదు. ఇప్పుడు దాదాపు అది తాగి 1.5 సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి టైఫాయిడ్ జ్వరం లేదు, మామూలు జ్వరం వస్తుంది కానీ టైఫాయిడ్ జ్వరం లేదు. టైఫాయిడ్ అయితే ఇంకా కానీ అది 3-4 ఏళ్ళ నుంచి ఉండే టైఫాయిడ్. 3 నెలలకు ఒక్కసారి వచ్చేది. మళ్ళీ మందులు వాడగానే అవి వాడగానే కొంచెం తగ్గినట్టు మళ్ళా స్టార్ట్. కానీ ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది సార్, ఇక అస్సలే లేదు. ఇప్పుడు మరి మా ప్రేక్షకులకి ఇచ్చే మీ సలహా ఏంటి మా ఆశ్రమం గురించి ఏం చెప్తారా? ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ నొప్పులు ఉన్నా అన్నిటికీ ఈ సార్ దగ్గరికి రావాలి, అన్నీ తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.